ఏంటి బాబా ఇది చూడలేకపోతున్నావు? చూడకు అదే ఇక్కడ మార్నింగ్ ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. వాళ్ళు ఎందుకని అందరు కలిసి వచ్చింది? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, లాస్ట్ నీ ఇష్టం అని చెప్పాలి. వీళ్ళంతా ఒకటే బ్యాచ్ రా. శ్వేత గారు పాడతారు, బాగా డాన్స్ చేస్తారు, చింటూ జిమ్ చేస్తాడు. గైస్ ఇవన్నీ మావి కావు, ఎవరిదో వాళ్ళవి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరో నమ్మరు. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బజ్ను. ఈరోజు రాజేష్ బర్త్డే. సో మా గ్యాంగ్ అంతా రచ్చ చేయడానికి ఈరోజు ఫామ్ హౌస్ వెళ్తున్నాము. ఎక్కడంటే ద హవాయిన్ షాక్. ప్లేసెస్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను, వీళ్ళంతా ఎవరు చూడలేదు, బట్ ప్లేసెస్ చాలా బాగుంటుంది. ఆ టూర్ మొత్తం ఆ ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను వీడియోలో. అంతకన్నా ముందు ఇప్పుడు ఫ్రెష్ అప్ వెళ్ళాలి కదా, సో ఫ్రెష్ అప్ అవుతాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలు ఫేస్ వాష్ అనేది సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. మళ్ళీ దాన్ని లోషన్ అప్లై చేస్తారు. లోషన్ ఒకసారి, సోప్ ఒకసారి, రెండు కాకుండా రెండు కలిపి ఒకటైతే మామాఅర్త్ మన కోసం కొత్తగా లాంచ్ చేసింది మామాఅర్త్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఇది సోప్ కూడా అలాగే లోషన్ కూడా, ఎందుకంటే ఇది స్కిన్ని మంచిగా డీప్ క్లెన్స్ చేస్తుంది, అలాగే స్కిన్ కావాల్సిన మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. ఇందులో గుడ్నెస్ ఆఫ్ వైటమిన్స్ అలాగే హనీ ఉంది. ఇది స్కిన్ కి మంచి డీప్ క్లెన్స్ చేసి స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది అండ్ అలాగే మాయిశ్చరైజర్ అందిస్తుంది. ఫేస్ వాష్ చేసుకునే ముందు నా స్కిన్ మీద మాయిశ్చరైజర్ ఎంత చెక్ చేద్దామా. సో ఇది వచ్చేసి మాయిశ్చర్ మీటర్, దీంతో చెక్ చేద్దాం ఒకసారి. సో రెడ్ వచ్చింది. రెడ్ వస్తే మాయిశ్చరైజర్ తక్కువ ఉన్నట్టు, గ్రీన్ వస్తే సఫిషియెంట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం మామాఅర్త్ సోప్తో ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత ఒక టెస్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే, చూసారా ఎంత మెరుగుస్తుందో. అండ్ అలాగే న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అండ్ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అలాగే డర్మటాలజిలో టెస్టెడ్. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేస్తాం, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎస్, గ్రీన్ సింబల్ వచ్చింది అండ్ మనకి లెవెల్స్ కనిపిస్తున్నాయి. స్మైల్ సింబల్ వస్తుంది గ్రీన్ వస్తే. ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ లో 2 రేంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైటమిన్ సి అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఉప్టన్. మీరు ఈ మామాఅర్త్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ తీసుకోవాలనుకుంటే మామాఅర్త్ వెబ్సైట్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మామాఅర్త్ సైట్ లో తీసుకుంటే నా కోడ్ యూజ్ చేయండి, మజ్నూన్ 2024 to get 20% డిస్కౌంట్. అండ్ అలాగే మామాఅర్త్ లో మనం ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా మనం ప్రతి ఆర్డర్ ఒక చెట్టు లింక్ చేస్తారు. దాని ద్వారా బై 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇప్పుడు మనం త్వరగా రెడీ రాయల్ బర్త్డే స్టార్ట్ చేద్దామా? పదండి. ఆల్వేస్ లేట్. శ్వేత నాయుడు లేట్ కమ్మ. టైం ఎంత? సారీ, వాచ్ పని చేయట్లేదు. 7:47 అయితే 7:47. 4కి రమ్మని చెప్పాము, 7:47. హలో శ్వేత నాయుడు గారు, ఒకటి ఉంది చేతిలో, లోపల పెట్టా. ఇప్పుడే ఏం లోపల పెట్టాము? ఇది ఫ్యామిలీ ఆడియన్స్, నీకు తెలుసు. పెయింటింగ్ డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లో దూకేద్దామని వచ్చాం. కట్టెన్ హ్యాపీ బర్త్డే రాజ్. థ్యాంక్ యూ. ఇవన్నీ కవరింగ్ ఇక్కడ. ఏంటి బాబా ఇది చూడలేకపోతున్నావు? చూడకు అదే కొరియన్ స్టైల్ చూసినావా? కొరియన్ స్టైల్ మొత్తం. బట్ ఆయన ఉండాలి కదా కొరియన్ లాగా. కరెక్ట్లే అన్న, కొరియన్ లెక్క ఉండద్దు మనం. నువ్వన్నీ ఉన్నావు, ఆయన లేరే. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అక్కడ కొరియన్. మా ఫ్యాన్స్ అందరు కింద వెళ్ళి వేసుకుంటారు కానీ అది. సో ఈ రోజు రాజేష్ బర్త్డే కాబట్టి మేమంతా ఫార్మర్స్ కి వచ్చాము. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. సో ఈరోజు హవాయిన్ షాక్ అనే ఒక ఫార్మర్స్ కి వచ్చాము. దిస్ ఇస్ అట్ చిల్కూర్, మొయినాబాద్. రాజేష్ అవుట్ఫిట్ ఈరోజు అవుట్పుట్ కాదు, అవుట్ఫిట్. ఈ రోజు మేము వచ్చిన ప్రాపర్టీ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాము. సో ఇది ప్రాపర్టీ చాలా బాగుంది. ఇది గోవా తింపేసి గోవా వచ్చామా? సారీ.
ఫోటో తీసుకొచ్చి ఇస్తా. అవునా? ఫోటో ఇట్లా సౌండ్ వేసుకోండి. చింటూ పట్టుకోరు ఒకసారి, నేను బ్యాక్ చేస్తా. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే ఇది రెయిన్ షవర్ అంటారు, రెయిన్ డాన్స్. రెయిన్ డాన్స్ మార్నింగ్ రెయిన్ డాన్స్ షవర్ ఇక్కడ మార్నింగ్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. వాళ్ళు ఎందుకని అందరు కలిసి వచ్చింది? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. సో ఇక్కడ థీమ్ చూస్తారు, ఇక్కడ అంతా క్రేజీ ఉంది, మొత్తం కౌబాయ్ థీమ్ లా ఉంది పైన. చాలా బాగుంది. ఇక్కడ కింద శాండ్ మంచి కూర్చోచ్చు. సో బేసిక్ ఏంటంటే మంచి ఫ్యామిలీ అంతా కూర్చో మంచి సెటప్ సెట్టింగ్ చేసుకోవచ్చు బాగా. సరే అవన్నీ కాదు, నీ తుపాకిది నువ్వు తుపాకిది ఇద్దరు కాల్చుకోండి కౌబాయ్ లెక్క. చూడు చిన్నగా లేవు డైనోసార్ లో ఉన్నాయి. శ్రీవారి పాదం అది. బార్ కౌంటర్ ఉన్నా మేము ఎక్కువ యూజ్ చేయము. అది సో ఇది బార్ కౌంటర్, మంచి సర్వింగ్ కి బాగుంది, చాలా బాగుంది. ఫుల్ డాన్స్. సో వెనకాల పూలు నుంచి వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్నాయి, బాగా డిజైన్ చేశారు, వేస్ట్ అవ్వకుండా మంచిగా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టేట్స్ లైటింగ్ బాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ చాలా బాగుంటుంది. మేము చేస్తాం రీల్స్, ఒక్క వదులుతాం మేము రీల్స్. ఏం చేస్తాం, అప్పుడు రాగానే తింటున్నాం అసలు. నేను తినడానికే వచ్చాను అనుకుంటున్నారా? కాదు, తిండితో వచ్చా, తిండి తీసుకొని వచ్చా. మీకు అందరూ తెలిసినే కదా. బయట చెప్పినా ఇవన్నీ చెప్పినారా? గూగుల్ పే ట్రాన్సాక్షన్ చూపి ఉంటుంది. 3 నెలలు ఆగండి రా, 3 నెలలు ఆగండి. సో లాస్ట్ డైట్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి. కాదు నేను బయట 3 months 4 months తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నా పక్కన ఎవరు అంకుల్, మీ బ్రదర్ మీ డాడీ అని అడుగుతారు చూడండి, అలా అయిపోతాను. నేను అవ్వాలని కోరుకుంటున్నాను లాస్ట్. అలా అనకూడదు మీరు, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు లాస్ట్, నీ ఇష్టం అని చెప్పాలి. వీళ్ళంతా ఒకటే బ్యాచ్ రా. ఇదంతా కంటే చెప్పాను చాలు, అందుకే కొంత. సో గైస్ ఇది బయట చాలా బాగుంది. చలి ఎక్కువ అనిపిస్తే లోపలికి వెళ్ళొచ్చు, రూమ్స్ కూడా ఇచ్చారు కదా బుజ్జి. చలి బయట ఎక్కువగా అనిపిస్తే రూమ్స్ కూడా ఇచ్చారు, లోపలికి వెళ్ళొచ్చు కదా. వాష్రూమ్స్ కూడా వాష్రూమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చెట్లలో. చెట్లు రాజేష్ ఫేవరెట్ ప్లేస్, రాజేష్ ఫేవరెట్ ప్లేస్ ఇదే కార్లోనే. టికెట్ ఏం పెట్టాను షీరింగ్ ఇలా చేస్తుంది, స్టీరింగ్ కూడా ఏరు. షీరింగ్ ఇలా పెట్టుకోండి, మన ఇష్టం పెట్టుకోవచ్చు. ఇంజిన్ లేదు. కాదు అలసిపోయింది రైట్. ఇప్పుడు నేను డ్రైవింగ్, నా హైట్ స్టీరింగ్ అని తిరగాలి కదా అక్కడ పెట్టుకుంటే. ఓకే ఇట్స్ ఓకే. ఇట్స్ మన నెక్స్ట్ ఏ వాట కాబట్టి బాగా శ్వేతగా నా షర్ట్ పై మంచి పడుతుంది. ఇప్పుడు ఎప్పుడో ఎత్తుకుంటుంది చూడండి, బాగుంది ఫస్ట్ ఫాలో అంటది, తర్వాత తీసుకుంటుంది. తీసుకునేది నేను. సో ప్రాపర్టీకి మొత్తం ఈ ప్రాపర్టీలో మొత్తం 4 rooms ఉన్నాయి, మొత్తం కంటైనర్. పైన ఒక రూమ్ ఉంది, పైన సిట్ అవుట్ కూడా ఉంది. ఫస్ట్ రూమ్ చూద్దాం, దాని పైకి వెళ్దాం. లైటింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో గైస్ ఇది బెడ్రూమ్, మంచి బెడ్రూమ్, ముగ్గురు పడుకోవచ్చు బేసిక్గా. 2 bedrooms, ఒక బెడ్ ఉంది, ఇంకోటి సోఫా కమ్ బెడ్ ఉంది. ఈ కంటైనర్ కి మళ్ళీ ఈ కంటైనర్ అటాచ్ వాష్రూమ్ చాలా నీట్ గా, చాలా మెయింటైన్ బాగా చేశారు. బేసిక్గా ఈ ఫామ్ హౌస్ లో మనకి మెయింటెనెన్స్ బాగుండాలి, ఇక్కడ చాలా బాగుంది.
డూ చెక్ దిస్ ప్లేస్ హవాయింగ్ షాక్. ఇక్కడ నలుగురు పడుకోవచ్చు, ఇక్కడ ఇద్దరు. క్రేజీ ఉంది ప్లేస్ అయితే. ఇది మనకే ఇది ఓకేనా, కంటైనర్ మనకి ఇది డబుల్ కంటైనర్. పైకి వెళ్దాం, పైన వ్యూ చాలా బాగుంది. పైకి వెళ్దాం సార్. సో అక్కడ మంచిగా ఇది అన్వేష్. సో ఈ ప్లేస్ డిజైన్ చేసింది తనే అన్వేష్. ఇదే కాదు, హైదరాబాద్ ఆల్మోస్ట్ అన్ని ప్రాపర్టీస్ తనే డిజైన్ చేశారు. ఫార్గో అవన్నీ కూడా తనే డిజైన్ చేశారు. డూ చెక్ హిస్ పేజ్ ఇన్వెంటో. యా, సో తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఇన్వెన్షన్ మూవబుల్స్ అని. మీకు ఒకవేళ ప్రాపర్టీ ఉంటే ఇలా కావాలి డిజైన్ అంటే తనకి కాంటాక్ట్ వస్తే తను డిజైన్ చేస్తారు. వెరీ అఫోర్డబుల్, చాలా బాగా డిజైన్ చేస్తారు. సో ఇక్కడ మీకు వెనకాల చూస్తున్నారా, ఇన్ హౌస్ కిచెన్ కూడా ఉంది. బయట నుంచి ఫుడ్ వస్తే టెన్షన్ లేదు, ఇక్కడ కుక్ చేస్తారు వేడిగా మనకి. ఇప్పుడు అరేంజ్ చేసినామని నువ్వు చెప్తావు సీక్రెట్. శ్వేత తప్పు కాదు, చాలా బాగుంది. సో ప్రిటీ క్యూట్ లైక్. సో ప్రిటీ వర్క్ బాగుంది. సో అగైన్ ఒక వాష్రూమ్. ఇక్కడ అసలైన మ్యాటర్ ఇక్కడ ఉందండి. సో ఇందాక మనం 2 ఉన్నాయి కదా, ఏంటి రూమ్స్ ఉన్నాయి, పైన సీట్ చాలా బాగుంది. ప్లీజ్ వాటర్ అదే. సో ఇక్కడ మనం మంచి కూర్చొని మాట్లాడుకోవచ్చు. బేసిక్గా ఈ ఫామ్ హౌస్ ఏంటంటే ఫ్యామిలీతో వస్తే మంచి టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాచెస్ అంటారా తిరుగులేదు. గర్ల్స్ వస్తే ఇంకా అసలు మీకు గర్ల్స్ ఎలా ఉంటుందో, క్లోజ్ ఉంటుంది, ఏముండదు. రాదు కొంచెం ముందు ఉంటే దూకొచ్చు నిజంగా. సో మనకి ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది, మంచిగా మ్యూజిక్ సిస్టమ్ కూడా. మొత్తం ఏంటంటే మనకి అక్కడే కాకుండా సౌండ్ మొత్తం ఈ ఫామ్ హౌస్ చుట్టూ మొత్తం స్పీకర్స్ పెట్టారు కాబట్టి సౌండ్ మొత్తం ఈక్వల్గా వస్తుంది, వినిపిస్తుంది. క్రేజీ ఉంటుంది. ఆ సౌండ్ ఇప్పుడు వినిపిస్తాం మీకు. కాసేపు అయ్యాక సౌండ్ స్టార్ట్ చేస్తాము. శ్వేత గారు పాడతారు, బాగా డాన్స్ చేస్తారు, చింటూ జిమ్ చేస్తారు, రైస్ షూట్ చేస్తారు. సో పైన మనకి ఈ కంటైనర్ పైన ఒక 2 సీటింగ్స్ పెట్టి మంచిగా సీటింగ్ పెట్టారు. అరే ఎవరో ఇక్కడ పగడబందిగా ప్లాన్ చేసి పెట్టారు ఆల్రెడీ. సాయంకాలం గైస్ ఇవన్నీ మావి కావు, ఎవరిదో వాళ్ళవి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరో నమ్మరు. మేము ఇవన్నీ తాగము. ఇది కాదు, ప్రాపర్టీ టూర్ చేసేసా కదా, చాలా బాగుంది. మీరు డెఫినెట్లీ వచ్చి విజిట్ అవ్వండి. హవాయింగ్ షాక్ ఆడి వచ్చారు ఇక్కడ, రీల్స్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో హవాయింగ్ షాక్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెకరేషన్ చేయాలి. పాపం రాజేష్ బర్త్డే డెకరేషన్ చేయాలి, కెమికల్ చేద్దాం. నా ముందు చెప్తున్నావు ఇంకా. నా బర్త్డే నేనే వేసుకున్నా, గుర్తున్నది. పార్టీ అంతే. పార్టీ అంటే వాట్ యు మీన్ బై పార్టీ? కమ్ హియర్. పార్టీ అంటే ఏంటి? పార్టీ అంటే అల్పాహారాలు, రసాలు, థమ్స్అప్, స్ప్రైట్, మద్యపానాలు, మా ప్రాణాలు. అంతే గైస్. చెప్పినా కదా మంజు. ఇన్ హౌస్ అంటే ఇక్కడే చేస్తాను అర్థం. అవుట్ హౌస్ ఏదన్నా తినాలేమో. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. 4 హౌస్లు ఉన్నాయి, ఏ హౌస్లో తినాలి కూడా చెప్పండి. ఏంట్రా సరే అది కాదు కానీ శ్వేత ఈ మధ్య ఒక డిగ్రీ చేస్తుంది. సో నేను శ్వేత దగ్గర ఆ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఒక పోస్ట్ పెట్టాను, చాలా రెస్పాన్స్ వచ్చింది. దట్ ఈస్ PDA. ఏంట్రా అది? PDA, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. సో కొంచెం దీని గురించి నేను నేర్చుకున్నాను, మా ఆయనకి నేర్పించు. అసలు ఒక పోస్ట్ కూడా పెట్టాడు వైఫ్కి. అక్కడే తెలిసిపోతుంది ఆయన ట్రూ కలర్స్. చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటే అందరి ముందు లవ్ చూపించడం బావా. మీ క్లోజ్ నా అని ఫీల్ అయ్యే వాళ్ళ గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అలా చూపిస్తే జెలస్ డిస్టర్బెన్స్ అవుతుంది తెలుసా. తీసుకోవచ్చు తెలుసా, డిస్ట్రీ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. నమ్ముతాను. ముందు నీకు ఈ డిగ్రీ చేయడం రాదని చెప్పు, ఇలా పోస్ట్ పెట్టా. ఇష్టం లేదని చెప్పండి. రాదు కాదు, ఇష్టం లేదని చెప్పండి. మంజు ఎటు వెళ్ళిపోతున్నావు? మంజు ఏంటి చూపించు, ఏంటి అందులో ఏమున్నాయి చూపించు.
మీరు కష్టపడరే కష్టపడి మనం వాటర్ బాటిల్ సార్ వాటర్ బాటిల్ సార్ టూ మచ్ రే టూ మచ్ బుజ్జి బుజ్జి బ్యాక్ బ్యాక్ నిజం అనుకుంటున్నారు మా వీడియోస్ లో పిల్లల గురించి చెప్పచ్చు. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఆయనకు 2 చెట్లు ఉన్నాయి సార్. రాజ్ వావ్ రెడ్ మ్యాచింగ్. ఓ మై గాడ్ రెడ్ జాకెట్ అని చెప్పారు కదా. కార్ కూడా రెడ్. చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ. పెట్టుకోమని ఇప్పుడు పెట్టుకుంటా. నా బర్త్డే వస్తుంది గుర్తుంది కదా. నేను ఉండట్లేదు అనుకుంటా. నాకు సైట్ ఉందా నీకు తెలిసిపోయింది అనుకో చూసి. ఫుల్ ప్యాకింగ్ ఉందన్నమాట ఇట్లా. పాట వచ్చింది అయిపోయా. వద్దు వద్దు నువ్వు వాడకు వద్దు. చూసేనా కొంచెం గోల్డ్ షాప్కి వెళ్ళారా గోల్డ్ కొన్నామని చెప్పి అక్కడ రాయల్ షాపే గోల్డ్ కొన్నా చూసి షర్ట్ ఓపెన్ చేయాలి. మన దగ్గర కదా ఇది వేసుకోలేము కాబట్టి ఇలా చూపిస్తాం. తెలుసు నా సైడ్ అనుకుంటా.